సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్కి దూరంగా ఒక షిప్లో పెట్టి ఉంచడం జరిగింది. కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం డిస్పోజల్ ఫైల్ చేశారు. కోర్టు ఆర్డర్స్ రీసెంట్గా రావడంతో వాటిని ఫర్దర్ డిస్పోజల్కి బయటికి తీసే క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయిందని ప్రాథమికంగా మేము నిర్ధారించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మా స్టాఫ్ దాదాపు 5 గాయపడ్డారు. వీళ్ళల్లో 3 తీవ్ర గాయాలు ఉన్నాయి. తీవ్ర గాయాలు ఉన్న వాళ్ళని ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇప్పుడే విజయవాడకి జస్ట్ను తరలించడం జరిగింది. అండ్ డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ వెన్ ఇట్ కమ్స్ టు థ్రెట్ టు లైఫ్. అది కాబట్టి ప్రాణ నష్టం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళని విజయవాడ ఇప్పుడు షిఫ్ట్ చేస్తాము. దీని రిలేటెడ్ ఇంకా ఎట్లా జరిగింది ఏంటి అనేది డీటెయిల్గా ఫర్దర్గా మేము ఇంటర్నల్గా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అబ్దుల్ గారు, నాగరాజు గారు అని కొన్ని తీసుకొచ్చారు. వాళ్ళకి ప్రైమరీగా పెల్లెట్ ఇంజరీ జరిగింది. పెల్లెట్ ఇంజరీ అంటే మల్టిపుల్ స్మాల్ పెల్లెట్స్ అనేది బాడీ లోపలికి వెళ్తాం. దీనివల్ల ఏదైనా బాగా బ్లీడింగ్ అట్లా బేసిక్గా మేము చేసే మ్యాక్సిమం చేయగలిగిన ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా చేసి ఫ్లూయిడ్స్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి మేనేజ్మెంట్ చేసి పంపిస్తుంది. ఫర్దర్గా ఐస్ ఒకటి ఇంజెక్షన్ ప్రైమరీగా పంపించాము. విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రస్తుతానికి పేషెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. ఫర్దర్ మేనేజ్మెంట్ అక్కడ